పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే షేక్పేట్లోని ఓయూ కాలనీలో శ్మశాన వాటికలో ఉన్నాము. రాత్రికి రాత్రే రేకుల షెడ్లు, బ్లూ కలర్ రేకుల షెడ్లు అనేవి చుట్టూ వెలిసాయనేది స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్థానికులు ఏమంటున్నారు అంటే మాకు ఈ శ్మశాన వాటికలో సరి అయిన వసతులు లేవు, అలాగే శ్మశాన వాటిక రోజు రోజుకి కనపడకుండా పోతుంది. మా తల్లిదండ్రులు పూర్వం మా తల్లిదండ్రుల సమాధులు కూడా కూల్పేసి మరి కబ్జా చేస్తున్నారు. ఇక్కడ కబ్జాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి విపరీతంగా. చూసుకున్నట్టయితే ఇక్కడ చుట్టూ బ్లూ రేకులతో మరి దీన్ని కాపాడటం కోసం కట్టారా, లేదంటే కబ్జాదారులు వాళ్ళ ప్లేస్లో అన్నట్టు ఆ స్వాధీనం చేసుకోవడం కోసం బ్లూ రేకులు అనేది చుట్టారనేది ఇక్కడైతే తెలియని విషయం. ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవట్లేదని చెప్పి స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. ఇక్కడ డంపింగ్ యార్డ్ లెక్క మొత్తం చెత్త చెదారం మొత్తం ఇదే శ్మశాన వాటికలో ఏటైతే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే సమాధులు కూడా కొన్ని కూల్పేసి దాని చుట్టూ కంచె అయితే విపరీతంగా ఉంది. అలాగే చెట్లు కూడా విపరీతంగా పెరిగి ఉన్నాయి ఇక్కడ. దీని విషయం మీద ప్రభుత్వం వారు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇక్కడ స్థానికులు కూడా కంప్లైంట్లు ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వ నాళాలపైన కూడా ఈ ఫెన్సింగ్లు అనేవి, అలాగే ఈ బ్లూ రేకులు అనేవి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇవన్నీ రాత్రే వెలిసాయని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఈ పెద్ద అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు కానీ, లేదంటే భూ కబ్జాదారులు వచ్చేసి కబ్జా చేసుకోవడం కానీ, స్థానికులు ఎవరన్నా అడిగితే మీకెందుకు, మీకు అవసరం అని చెప్పేసి వాళ్ళని బెదిరించడం, అట్లాంటి చర్యలు అయితే చూసుకుంటున్నా. ఈ చుట్టూ చూసుకున్నట్టయితే 2 ఎకరాల మేర మనకు అంతా బ్లూ రేకులు కనిపిస్తున్నాయి. మరి గవర్నమెంట్ వారు ఈ హిందూ శ్మశాన వాటికలను కాపాడే పరిస్థితి అయితే కనబడట్లేదు అనిపిస్తుంది. ఈ స్థానికులు ఇక్కడ ఏమంటున్నారు అంటే మా తల్లిదండ్రుల సమాధులు కానీ ఇట్లా కొన్ని సమాధులను అయితే కూల్చేసి వాళ్ళ ఇష్టానుసారం కట్టడాలు కడుతున్నారు అని చెప్పేసి అయితే స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. మరి దీని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా మాకు తెలియట్లేదు. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు అని చెప్పేసి విపరీతంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని సమాధుల వరకు అయితే కనిపిస్తున్నాయి, మిగిలినవి మొత్తం పూర్తి చేశారు, కనపడకుండా పూర్తిగా మాయమైనట్లుంది. ఇక్కడ చుట్టూ పెద్ద బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు ఉండటం వల్ల ఆ సమాధులు అనేవి కనపడట్లేదు. అలాగే డంపింగ్ యార్డ్ లెక్క కూడా చెత్త పడేయటం అయితే జరుగుతుంది. డంపింగ్ యార్డ్లకు ఈ బ్లూ రేకుల చుట్టూ కూడా డంపింగ్ యార్డ్ లెక్క ఏర్పాటు చేశారు. మరి ఇది ప్రభుత్వం వారు చేస్తున్నారా లేదు అనేది, స్థానికులే చెత్తపడేసి వెళ్తున్నారా అనేది పూర్తి స్థాయిలో మనకు తెలియని విషయాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. స్థానికుల సమాచారం మేరకు వాళ్ళన్న విషయాలు ఏంటి అంటే చివరి మజిలీ చేరే ప్రాంతాలను కాపాడండి అని చెప్పేసి అయితే వాళ్ళైతే విన్నవించుకోవడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఇట్లాంటి హిందూ శ్మశాన వాటికలనే కాదు, ఎక్కడ శ్మశాన వాటికలు ఉన్నా కానీ వాటన్నిటిని జాగ్రత్త చేయాలి. ఎందుకంటే చివరి మజిలీ చేరే ప్రాంతాలు కాబట్టి వాటిని భద్రపరచుకోవాలి, మన పూర్వీకులు ఉన్న ప్రాంతాలు అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. శ్మశానాలన్నింటినీ ఇష్టానుసారంగా కబ్జా చేసేవారు కబ్జాదారులకు వార్నింగ్లు ఇవ్వాలి, అలాగే కబ్జా చేసే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అనేది చెప్పేసి అయితే ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ సత్యతో ఖమ్మం బాబు, పూరా లోకల్.